వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఢిల్లీ హైకోర్టుకు అఖిరానందన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిరానందన్కి ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. టెక్నాలజీ డెవలప్ అవడంతో మంచికి వాడుతున్నారు, చెడుకు వాడుతున్నారు. ఇది భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఎందుకు అఖిరానందన్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాడని వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీ హైకోర్టును ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన పేరు, ఫోటోలు, వాయిస్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో తప్పుగా ఉపయోగిస్తున్నారని, తన వ్యక్తిత్వ హక్కులను రక్షించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చూసారా ఎలాంటి పరిస్థితి వచ్చిందో? అఖిరానందన్కి సంబంధం లేకుండా, అతని పర్మిషన్ లేకుండా, అతనికి తెలియకుండా అతనికి సంబంధించినటువంటి ఫోటోలు వాడేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఈ షార్ట్ ఫిల్మ్కి సంబంధించి అతని ఫోటోలు కూడా వాడేస్తున్నారంట. తన పేరు, ఫోటోలు, వాయిస్, పేరు, ఫోటోలు, వాయిస్, ఈ మూడింటిని ఉపయోగించేసి తాను యాక్టింగ్ చేసినట్టుగా మరి ఏఐ వీడియోలు క్రియేట్ చేయటం, తాను నటిస్తున్నట్టు ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ లాంటి వాటికి సంబంధించి, ప్రమోషన్ సంబంధించి వీడియోలు క్రియేట్ చేయటం చేస్తున్నారంట. ఈ మధ్యకాలం 1-2 వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అఖిరానందన్ గారు ఆయనే యాక్టింగ్ చేసినట్టు. నేను కూడా ఆయనే చేశారేమో అనుకున్నా. అంటే అంత నమ్మశక్యంగా ఉన్న పరిస్థితి అనమాట ఆ వీడియోలు. నిజంగా ఈ ఏఐ వచ్చిన తర్వాత మంచికి వాడుతున్నారా, చెడుకు వాడుతున్నారా అర్థం కాని పరిస్థితి. మంచికి వాడుకుంటే పర్లేదు, కానీ ఎవరి పర్మిషన్ లేకుండా ఇప్పుడు వాళ్ళు ఏ సాంకేతికతతోటి ఫోటో, పేరు, వాయిస్ 3 వాడేసుకొని చిరంజీవి గారు యాక్టింగ్ అయిపోయినా ఆయనలాగా వీడియో క్రియేట్ చేయొచ్చు. ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోయినా ఏఐ బేస్ చేసుకొని ఆయనే మాట్లాడుతున్నట్టు కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ చేసేయచ్చు, వీడియో చేసేయచ్చు, చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయొచ్చు. లేకపోతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చెప్తున్నట్టు వీడియో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేయొచ్చు. ఎంత దురదృష్టం! టెక్నాలజీ పెరిగిన దాన్ని మంచిగా ఆడుకోవాలి, కానీ ఈ విధంగా ఇతరుల హక్కులకు భంగం కలిగించే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. అంటే ఎటువైపు దారితీస్తుంది ఇంకా భవిష్యత్తు అనేది. అయితే తన వ్యక్తిత్వ హక్కులను రక్షించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అఖిరానందన్. తన అనుమతి లేకుండా రూపొందించిన అసభ్యకరమైన, తప్పుదారి పట్టించే కంటెంట్ను తొలగించాలని ఆయన కోరారు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయన అనుమతి ఏం అవసరంలా, ఏదో వీళ్ళు చేసేస్తారు. ఆయన ఫోటో, ఆయన వాయిస్ బేస్ చేసి వీడియోలు క్రియేట్ చేస్తారు, ఇష్టానుసారం కంటెంట్ క్రియేట్ చేస్తారు. దాని ద్వారా ఏమవుతుంది? ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కుమారుడు, ఆయన పవర్ స్టారు, సినిమాల్లో, రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మరి ఆయన కుమారుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు సినిమా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయాల్సిందే. ఆయన చేయకముందే ఈ ఏఐ ద్వారా అత్యుత్సాహపరులు, కదా కమర్షియల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు వాళ్ళే చేసేస్తుంటారు, చేసి ఆ వీడియోని సర్క్యులేట్ చేసుకుంటారు. కాబట్టి తన వ్యక్తిత్వ హక్కులకు భంగం కలుగుతుందని చెప్పేసి అఖిరానందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పర్మిషన్ లేకుండా క్రియేట్ చేసినటువంటి కంటెంట్ని డిలీట్ చేయమని చెప్పేసి ఆయన ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు, చిరంజీవి గారు వెళ్ళారు, చాలామంది పెద్ద పెద్ద సినిమా వాళ్ళు వెళ్ళారు. అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫోటోలను, వాళ్ళ వాయిస్ని యూజ్ చేసి ఈ విధంగా పిచ్చి పిచ్చి వీడియోస్ చేయటం, అవి సర్క్యులేట్ చేసుకోవటం, ఆ విధంగా చేస్తున్నారు కమర్షియల్ యాక్టివిటీస్కి. కాబట్టి అఖిరానందన్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి, అదేవిధంగా ఆ కంటెంట్ని, అసభ్యకరమైన, తప్పుదారి పట్టించే కంటెంట్ కాబట్టి ఆ కంటెంట్ డిలీట్ చేయమని కోరుతా ఉన్నారు. ఆ విధంగా కంటెంట్ చేశారంట. ఇక కాకినాడ రూరల్
సర్పవరం పోలీస్ స్టేషన్లో జనవరి 5వ తారీఖున కంప్లైంట్ ఇచ్చారు కొంతమంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తనయుడు అఖిరానందన్ పర్మిషన్ లేకుండా ఏఐ సాయంతో 56 నిమిషాల పాటు చిత్రీకరించి యూట్యూబ్ లింక్ ద్వారా రిలీజ్ చేసినటువంటి మూవీ ఎవరో చేశారంట. వారిని కనిపెట్టి వెంటనే శిక్షించాలని చెప్పి పోలీసుల్ని జనసేన వాళ్ళు కంప్లైంట్ చేశారంట. కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 5వ తారీఖున జనసేన వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారంట. అఖిరానందన్ గారికి తెలియకుండా, ఆయనకు సంబంధం లేకుండా ఏఐ కంటెంట్ని క్రియేట్ చేసి దాన్ని మూవీ రూపంలో ఒక కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేశారు. సో కాబట్టి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి జనసేన చెందిన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. ఎక్కడ? కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్, రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ చేశారంట. అయితే అఖిరానందన్ గారు ఏకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మరి ఇలాంటి పరిస్థితులు ఎవరికి క్రియేట్ చేయకూడదు, ఏ సెలబ్రిటీస్ కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ. ఎవరైతే ఈ ఏఐని బేస్ చేసుకొని అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేయాలనుకున్నటువంటి క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దయచేసి ఇతరుల వ్యక్తిత్వ హననాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని కానీ, ఇతరుల హక్కులకు భంగం కలిగించేటువంటి కార్యక్రమాలు కానీ చేయకుండా ఉంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం.